యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. మరొక సందేశం ద్వారా తన కనికరం చొప్పున యేసయ్య మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడు నరసింహరావు సంబద్రాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంత మహిమేసికి చెందునుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశం, శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. పండుగలు చేస్తూ పండగల ద్వారా క్రిస్మస్ అని, క్రీస్తు వారికి పండుగలు చేద్దామని ఇలాగ చెప్పి శిరస్సును హత్తుకొనని వారు పండగలు చేస్తారు. ఈ శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనా సరే వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఈ శిరస్సును హత్తుకొనని వాడు ఎవడు? వాడెలా ఉంటాడు? వాడు దేన్ని వెంబడిస్తాడు అన్నది ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. శిరస్సుని హత్తుకొనని వారు అంటే క్రీస్తులో లేనివారు, కానీ వాళ్ళు క్రీస్తులో గ్రాండ్గా ఉన్నట్టు కనబడతారు. కానీ వారు క్రీస్తులో ఉన్నారా లేదా అన్నది గుర్తుపట్టపోతే మీ బహుమానము దొంగిలించబడుతుంది. అంటే మీ బహుమానమును అపహరిస్తాడు. అపహరించడం అంటే మీకు రాకుండా చేస్తాడు. అటువంటి వాడు ఎవరు అన్నది కొలస్సీలు రాసిన పత్రికలో మనం చూస్తాము. ఈరోజు క్రిస్మస్ అని పండగ చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టారని. కానీ మనము పుట్టింది ఆత్మ మూలముగా జన్మించిన వాడెవ్వడు కూడా పండగలు చేయడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు పండగ చేసుకోడు. ఆత్మ మూలంగా ఎవరైతే పుడతారో వారు పండగ చేసుకోరు. పండగ చేసుకుంటున్న వారిలో ముఖ్యంగా గుర్తుపట్టాల్సింది శిరస్సును హత్తుకొనని వాడే. శిరస్సును హత్తుకోలేదు, వాళ్ళు పండగలు చేస్తారు అని కొలస్సీలకు రాస్తూ పౌలు గారు వివరంగా తెలియపరిచారు. తండ్రి అయిన దేవుడు సత్యము, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ సత్యమును ప్రతిష్ఠించబడ్డారు. ఆ సత్యములోనే శిష్యులు కూడా ప్రతిష్ఠించబడ్డారు. అదే సత్యములో పౌలు గారు ప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిష్ఠించబడటం అంటే లోకంలో ఉన్నటువంటి ఆశలను అనే కళ్ళల్లో ఉండే దూలాన్ని తీసుకున్నవారు. అంటే యేసుక్రీస్తు వారు పరీక్షించబడ్డారు. యేసుక్రీస్తు వారి కంటిలో దూలం ఉందో లేదో అని అపవాది పరిశీలించాడు. వాడికి కనపడలేదు. శిష్యుల్లో ఉన్న దూలాన్ని యేసుక్రీస్తు వారు తీశారు. అలాగే పౌలు గారు కూడా గుర్రం మీద వెళుతూ సంఘాన్ని హింస పెట్టాలనుకున్నప్పుడు కళ్ళు పోయి కళ్ళలో ఉన్న దూలాన్ని యేసుక్రీస్తు వారు తీశారు. ఈరోజు దేవుని వాక్యము, యేసుక్రీస్తు వారి యొక్క శబ్దము మన కంటిలో దూలాన్ని తీస్తుంది. అలా తీయబడ్డ వారే దేవుని ఒక వాక్యాన్ని, సందేశాన్ని అందించాలి. వారు సత్యములో ప్రతిష్ఠించబడ్డవారు. లోకములో ఉన్నది అబద్ధము. యేసుక్రీస్తు వారు సత్యం అంటే ఏంటో వచ్చి చూపించారు. అది తండ్రి యొక్క సత్యము. తండ్రి దగ్గర నేర్చుకున్నది, తండ్రి దగ్గర చూసినది, అదే సత్యమును మనకి లోకంలోకి వచ్చి చూపించారు. అదే తన శిష్యులకు కనపరుచుకున్నాడు. యూదా అంటాడు, ఇస్కరియోతు యూదా కాని యూదా, శిష్యుడైనటువంటి యూదా అడుగుతాడు, నీవు మాకు కనపరుచుకున్నట్టుకే గల కారణం ఏంటని యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. ఆయనలో ఏ లోపముందా, పాపముందా నిరూపించండి అన్నాడు ఆయన. అలాగా సత్యములో ప్రతిష్ఠించబడ్డవారు. అలాగే అది సత్యము ఏంటంటే ఆత్మ మూలముగా జన్మించిన వాడు పండుగలు చేసుకోడు. ఒకవేళ చేసుకుంటే వాడు శిరస్సును హత్తుకున్నవాడు కాదు,
బహుమానాన్ని కోల్పోయినవాడు. లోకంలో గ్రాండ్గా బ్రతకచ్చు, విత్ జీసస్, యేసుతో క్రిస్మస్ అని ఆనంద సంతోషాలతోటి పరవశించిపోయి ఎంతో నాట్యము చేయొచ్చు. దావీదు గారు చేశారు నాట్యము, నేను చేస్తానని చెప్పి. కానీ ఆత్మ మూలంగా పుట్టినవాడు పండగ చేసుకోడు. మీకు ఏదన్నా సందేహం అంటే ఈ సందేశం పూర్తిగా ఆలకించినట్లయితే పండగ చేసుకుంటారో చేసుకోరో అది మీ ఇష్టం. ఎందుకంటే లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. దేవుడు తమకు భూలోకంలో ఆస్తులు ఇచ్చే ఆయన దేవుడు అన్నవారు, భూలోకంలో ఇవ్వకపోయినా నిత్యరాజ్యం మాకు ఇస్తే దేవుడే కావాలనేవారు. 2 రకాలు ఉంటారు. వారు లోకంలో ఉండొచ్చు, చర్చిలో కూడా ఉండొచ్చు. ఎక్కడున్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి నిర్ణయం ఒకటే. వారికి దేవుడు అన్నవాడు ఇస్తానంటే మేము చర్చికి వస్తాం అనేవాళ్ళు ఉన్నారు. మాకు అయ్యి ఇస్తాను, ఈ ఇస్తానంటే ఇక్కడ మేము వెతికేది అయ్యే, అక్కడ కూడా ఇస్తానంటే వస్తాము, ఎతుకుతాము, అక్కడ కూడా ఉంటాము అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఎలాగోలా రండి అని చెప్తారు, సువార్త అనుకుంటారు. అది ఎలా అలా చెప్పుకోవటం వల్ల, వారిని తీసుకొచ్చి మభ్య పెట్టడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. శ్రమించాలి, కష్టపడాలి. ఒక్కొక్క సందర్భంలో వారితో పాటు ఐక్యమైపోతారు, వారిలో కలిసిపోతారు. కాబట్టి సత్యముతో ఉన్న వారిని సమకూర్చాలి. శిరస్సును హత్తుకున్న వారే దేవుని బహుమానాన్ని పొందుకుంటారు. కాబట్టి కొలసీలకు రాస్తూ వివరంగా తెలియపరుస్తున్నటువంటి మాట, శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీ బహుమానాన్ని మీరు కోల్పోకుండా ఉండాలి అని అంటే, నిత్యరాజ్యం గురించి నిరీక్షించడానికి వచ్చిన నీతిమంతులైతే, నిత్య మార్గాన్ని వెతుకుతున్న వారైతే, యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్న వారైతే, యేసుక్రీస్తు వారే కావాలని యేసుక్రీస్తు వారు కావాలని కోరుకున్న వారైతే మీరు తప్పనిసరిగా ఈ సందేశం మీకు ఉపయోగపడుతుంది. లేదు క్రిస్మస్ చేసుకుంటాము, మాకు పండగలతోనే ఆచారంతోనే చేసుకుంటామంటే అలాగన్నా పర్వాలేదు. ఒకవేళ మీరు ఎరగలేదేమో, ఎరక్క చేస్తున్నారేమో అని తెలియజేయటానికి కారణమైంది. మాకు అన్ని తెలుసు అనుకుంటే నో ప్రాబ్లం. అయితే నిత్యరాజ్యం కొరకు నిరీక్షించే నీతిమంతుల కొరకు ఈ మాటలు చెప్పబడేది, బలపరచడానికి, ఆ బహుమానాన్ని కోల్పోకుండా ఇంకా అవేర్నెస్తో ఉండటానికి ఈ వర్తమానం. కొలసీ సంఘానికి పౌలు గారు తెలియపరుస్తున్నారు, కొలసీ సంఘము విశ్వాసంలోను, నిరీక్షణలోను, ప్రేమలోను అన్నిట్లో ఉంది. అయితే ఇంకా సంపూర్ణ స్థితిలోకి మీరు వెళ్ళాలి. ఇంకా మంచి సంపూర్ణమైన స్థితిలోకి వెళ్ళటానికి మీరు ఏ విషయాలు మీకు అవసరమో నేను చెబుతానన్నాడు ఆయన. కొలసీ సంఘానికి ఏం అవసరమో వారు చేస్తున్న పనులు చూస్తే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వీరేంటంటే నిరీక్షిస్తున్నారు, విశ్వాసంతో ఉన్నారు, దేవుని యొక్క ప్రేమను కూడా చూపిస్తున్నారు. ఇది ఎల్లవేళలా మీరు ఇలాగ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను, ఎల్లప్పుడూ మీ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఈ విధంగా ఉండాలని. ఈ విధంగా ఉండాలనుకున్న వారు, నిత్యరాజ్యం గురించి వేచి ఉన్న వారి కొరకు ఈ చాలా ఉపయోగపడతాయి ఈరోజు చెప్పే మాటలు. ఆత్మదేవుడు తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడే తప్ప మాట్లాడేది మనము కాదు, నేను కాదు. కాబట్టి కొలసీ సంఘానికి కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, వీటి గురించి పౌలు గారు ఆ సంఘ కాపరి అయిన ఎపఫ్రా ద్వారా విన్నారు. ఎపఫ్రా వీరితో పాటు శిష్యుడు పౌలు గారికి, ఆయన ఆత్మీయులు. ఆ సంఘాన్ని చక్కగా
కాపాడుతూ సత్యములో కడుతున్నాడు. ఆ సంఘములో ఉన్నటువంటి ఎపఫ్రా గురించి ఆ ఎపఫ్రా చెప్పినప్పుడు సంతోషించాడు. అయితే ఆ సంఘానికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఇంకా మీరు మీ బహుమానాన్ని పోగొట్టకుండా ఉండాలంటే ఇంకా మీరు చేయాల్సిందేంటో తెలియపరుస్తున్నాడు. ఈ సందర్భాన్ని చూస్తే మనకు ఒక విషయం గుర్తొస్తుంది. మత్తయి సువార్త 19 అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. అయ్యా, నిత్యరాజ్యం కొరకు నేనేం చేయాలని. ఆయన 10 ఆజ్ఞలు చెప్తాడు యేసుక్రీస్తు వారు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమ ఇవన్నీ చెప్పాడు యేసుక్రీస్తు వారు. చెప్పిన తర్వాత ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాను, ఇంకేం చేయాలని అడుగుతాడు. అయితే నీకున్న ఆస్తి అంతా వదిలేసి నా వెంబడి రా అంటాడు ఆయన. మనకి 2 స్టేజీలు ఉంటాయి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో మనకి అక్కడ 2 స్టేజీలు కనబడతాయి. కొలసీ సంఘం దగ్గర కూడా 2 స్టేజీలు కనబడతాయి. 2 స్టెప్లుగా కనబడతాయి. ఒకటేంటంటే ఆ యవనస్తుడు ఏదైతే మిక్కిలి సంపద కలిగి ఉండి ఇంకా నేనేం చేయాలి అన్నాడు. ఆ సంపదను వదిలేయమన్నాడు. అప్పుడు వరకు అనుకుని ఉంటాడు ఆ యవనస్తుడు, ఈ సంపద అంతా దేవుడే ఇచ్చాడు కదా, ఇంకా నేనేమన్నా చేయగలనా దేవుడికి, ఇంకేం చేయాలని చెప్పి యేసుక్రీస్తు వారిని వచ్చి అడిగితే యేసుక్రీస్తు వారు అదంతా బేదలకు పనిచేసే అన్నాడు. బేదలకు పనిచేసి నన్ను వెంబడించి అన్నాడు. ఈరోజు నేను నా సందేశాల్లో ఎక్కడ చూసినా సరే నా సందేశాలు కాదా, ఈ దేవుని సందేశాలు నాకు చెప్తుంది. ఇచ్చేయి, బేదలకు పంచిపెట్టండి అన్న మాటే వినబడుతుంది. అందుకనే నేను కూడా నా నోటి ద్వారా కూడా మాట్లాడేది నేను కాదు, తండ్రి ఆత్మ ఏదైతే బైబిల్లో మాట్లాడుతుందో అదే మాట్లాడుతున్నప్పుడు పంచేయటం ఏంటి, ఇది పిచ్చితనం అనుకుంటున్నారు. బైబిల్ చదివితే అర్థమవుతుంది పంచేయమని చెప్తున్నాడా, ఉంచేసుకోమని చెప్తున్నాడా అని. ఈరోజు మీరు బైబిల్ చదవకపోబట్టి పంచాల్సిన వారు పంచకుండా, పంచమని చెప్పకుండా పంచుతున్న వారిని పిచ్చోళ్ళు అంటున్నారు. వాళ్లే దూలం తీసుకుని సత్యమునకు ప్రతిష్ఠించుకుని చెప్పవలసినటువంటి వారు దూలాన్ని కంట్లో తీసుకుని నిలబడాల్సిన స్టేజిలో దూలాన్ని పెట్టుకుని, లోకాన్ని పెట్టుకుని తీసుకోమని చెప్పట్లేదు. ఎందుకంటే మీకన్నా పెద్ద దూలం మాకు పెరిగిపోయి ఉంది ఇక్కడ. అందువల్ల మీరు తీసుకొని అవసరం లేదు. దేవుడు వస్తే తీస్తాడు, లేకపోతే ఏదోటి అవుతుందిలే, తర్వాత సంగతి అది. ఈరోజు బైబిల్లో పంచమనే చెబుతుంది. మనం 3 సందర్భాలు చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో 7వ అధ్యాయం వచ్చే వరకు మొదటి 5, 6 అధ్యాయాల్లో మనం ఏదైతే చెయ్యాలో ఆత్మ కొరకు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చెప్పబడుతున్న మాట. 3వ వచనంలో ఆ దీనులైనటువంటి వారు ఈ లోక సంపదన విషయాలే కానీ, ప్రార్థన విషయాలే కానీ, ఆహార విషయాలే కానీ వీళ్ళన్నిటిని కూడా అనుసరించి, అంటే దేవుడు చెప్పిన ప్రకారం ఏ రోజు ఆ రోజు తినే విధంగా ప్రిపేర్ అయ్యి, అలాగే 7వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా సంపూర్ణతకి, ఇంకా పరిపూర్ణమైనటువంటి వారు సంపూర్ణతలోకి వెళ్ళటానికి అక్కడ నుంచి మీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోండి మొదటగా, తర్వాత ఎదుటి వారి కంటిలో నలుసు తీయాలంటే అక్కడ నుంచి ఉన్న ఆస్తులను పంచేయాలి. అక్కడి నుంచి పంచమంటం కన్నా ముందు నుంచి పంచినట్లయితే అక్కడికి వచ్చేసరికి పంచమన్నప్పుడు ఇంకే ఉందయ్యా పంచటానికి అని ధైర్యంగా వెళ్ళగలుగుతారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఆస్తులు పెరుగుతాయి. 19వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఉన్న ఒక యవనస్తుడు కూడా అంతే. అతను అన్ని విధాల దేవుడి దగ్గర ఉన్నాడు, వెళుతున్నాడు, అన్ని ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు, తాగట్లేదు, తిరగట్లేదు, అన్ని విధాలుగా, కానీ ఆస్తులను కూర్చుకున్నాడు. అయితే ఇంకా నేను నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆ ఆస్తులను వదిలి నన్ను వెంబడించు అన్నాడు. అంటే సంపూర్ణతలోకి ఇంకా రమ్మని చెప్పాడు. ఈ సంపూర్ణతలోకి వెళ్ళనదే మన ఆయన సంపూర్ణతలోనికి ప్రవేశించలేము. అందుకే ఆ యవనస్తుడికి చెబితే ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములు దూరటం చాలా ఈజీ అని చెప్పాడు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇలాగైతే ఎలాగా అంటే, ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు చేయగలడు, రాబోతున్న రోజుల్లో నేను చేయబోతున్నా, ఇది మనుషులకు అసాధ్యమే.
కానీ దేవునికి సాధ్యము. ఆయన ఆయన నేను మహిమను విడిచొచ్చా, నేను అది చేయగలను, పూర్తిగా నా ఒంటిలో రక్తము మొత్తము నీటితో సహా వచ్చే వరకు ఎక్కడా కూడా ఆయనలో పాపము లేదు. ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు ఆయన చూస్తే మీరు చేయటం ఈజీ. మరి నిన్ను నమ్ముకుని వచ్చిన మా పరిస్థితి ఏంటని అడిగారు శిష్యులు. మీరు నన్ను నమ్ముకుని వచ్చారు, నేను సాధ్యమైనటువంటి విషయాన్ని చెప్పకముందే మీరు విశ్వసించారు కాబట్టి, సాధ్యపరచబోయే విషయాన్ని ముందే విశ్వసించారు కాబట్టి మీకు 12 మంది గోత్రికుల మీద తీర్పును తీర్చడానికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఈరోజు విశ్వాసులైనటువంటి మనకి కూడా తీర్పు తీర్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. అది ఎవరికి? మనుషులకు కాదు, దేవదూతలకే. ఈరోజు మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసాన్ని కలిగి అబద్ధధనాన్ని విడిచిపెట్టిన వారిని ఆయన దేవదూతలకే ఆయన దేవదూతలని తీర్పు తీర్చే అవకాశం ఇస్తాడు. తీర్పు తీర్చడము అంటే సత్యములో ప్రతిష్ఠించబడిన వారు, సత్యం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించేవారు. మిమ్మలను తీర్పరులుగా నియమించింది ఎవడు అని అడుగుతాడు. యేసుక్రీస్తు వారిని అడిగారు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారని. ఆయన సత్యములో ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి, ఆయన తండ్రిలో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి, ఆయన సత్యమును ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి తీర్పు తీర్చుటకు కూడా అవకాశం ఉంది. తెలియచేశాడు, ఆయన వర్తమానాన్ని అందించాడు. విధంగా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి తండ్రి అయిన దేవుణ్ణి యొక్క సత్యమును ప్రజెంట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్పబడుతుంది, బహుమానమును అపహరింపకుండా చూసుకోండి. 3 సందర్భాల్లో 2 సందర్భాలు మనం చూసాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 6వ వచనం తర్వాత 7వ వచనం నుంచి ఇంకా సంపూర్ణతలోకి వెళతాడు. ఇంకా ఎవరైతే ఆయన మాట విని ఆయన వెంబడించిన యవనస్తుడిలా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే సంపూర్ణతలోకి వెళతాడు. ఆస్తులను గనక అట్లాగే ఉంచుకుంటే అక్కడతో ఆగిపోతాడు అన్నది అక్కడ మనం చూడగలము. ఆ యవనస్తుడిని బేదలకు పంచినాత రమ్మంటే రాలేదు. అలాగే కొలసి సంఘం కూడా, ఇక్కడ కొలసి సంఘం కూడా అక్కడ ఉన్నటువంటి యవనస్తుడు, అలాగే మత్తయి సువార్త 5, 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ రోజు మనము ఆత్మ విషయమే ఆస్తులను వదులుకున్న వారు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పబడుతున్న వారు ఒక్కసారి ఆగండి, మీ దగ్గర ఏమున్నాయో చూసుకోండి, ఉన్న వాటిని పనిచేయండి, ఇప్పుడు నాతో రండి. ఇది యేసుక్రీస్తు వారు చెప్పేది. కొలసి పత్రిక కూడా చెప్పేది అదే. ఇప్పటి వరకు మీరు బాగానే ఉన్నారు, మీరేం చేస్తున్నారంటే పరలోక నిమిత్తం నిరీక్షిస్తున్నారు, దాని గురించి విశ్వసించారు, తర్వాత దాని గురించి ప్రేమను అందరికి పరిశుద్ధుల ఎడల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అంతా బాగుంది, నేను విన్నాను, ఎపఫ్రా ద్వారా విన్నాను. ఇక్కడి నుంచి మీరు ఇంకెక్కడి నుంచి ఏం చేయాలంటే సంపూర్ణతలోకి మీరు వెళ్ళాలి. సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? బహుమతులు ఉన్నాయి. మీ బహుమానాన్ని అపహరించేవాడు ఉంటాడు, జాగ్రత్త. మీ బహుమానం అపహరింపబడకూడదంటే మీ దగ్గర ఉన్నటువంటి అధిక ఆస్తులను వదిలేసుకోండి, అధిక ఆస్తులను పంచేయండి. మీ బహుమతిని ఎవడు దొంగిలించడు, మీ దగ్గరికి ఎవ్వడు రాడు, మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. డబ్బున్న వాడి దగ్గరికి అందరూ చేరతారు, తప్పుడు మార్గంలోకి నడిపిస్తారు. డబ్బు అనేక విధాలుగా నాశనాన్ని, సమస్త కీడులకు మూలం అంటాడు తిమోతి గారికి రాస్తూ పౌలు గారు. అలాగే ఇక్కడ కొలసి పత్రిక కూడా 2వ స్టేజ్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ నుంచి సంపూర్ణతలోకి మనలను తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ కొలసి సంఘాన్ని తీసుకువెళ్తున్నాడు. కొలసి సంఘంగా ఉన్న మన సంఘము ఉంటే వెళ్తాము. అదే మన సంఘము, అదే మన ఆత్మీయ జీవితము. పాతవి గతించిందన్న మందిరంగా, ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న మన వ్యక్తిగత జీవితాలు, మన మందిరాలు ఉన్నాయా లేదా తర్వాత సంగతి. అది మన ఆత్మీయ మందిరం మొదట మనమే చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇక్కడ కొలసి సంఘానికి చెప్పబడుతుంది, వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు కూడా మనం అన్వయించుకోవాలి. సత్యమైనటువంటి దేవుడు, సత్యం అంటే యేసుక్రీస్తు వారి ద్వారా చూపించాడు. కృపాసత్యంగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే కృపాసత్యాన్ని అనుసరించినటువంటి శిష్యులు మనం చూస్తాము, వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాము యేసుక్రీస్తు వారిని గురించి.
అలాగే పౌలు గారిని చూస్తాము. అలాగే పౌలు గారు తిమోతి గారికి కానీ తీతు గారికి కానీ అలాగే ఉన్నటువంటి అందరికీ ఆయనకు ఉన్నటువంటి శిష్యులకి ఏదైతే తెలియపరిచారో అక్కడ వరకు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇక్కడి నుంచి బైబిల్లో రాయబడుతున్నటువంటి మనమే వీటిని అనుసరించాలి. నా వ్యక్తిగతంగా నేను అనుసరించాలి, మీ వ్యక్తిగతంగా మీరు అనుసరించాలి. ఇంకా ఇంకొకళ్ళు మనకి ఎవరు కూడా గైడెన్స్ చూపించలేరు. ఎవరు కూడా మనలను ఇదే మార్గంలోనికి ప్రోత్సహించగలరు కానీ వారిని బట్టి మనం వెళ్ళలేము. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, శిష్యులు, అపోస్తులు, అలాగే తర్వాత అపోస్తులైన పౌలు గారు, ఇక్కడ వరకు ఉన్నటువంటి దగ్గర నుంచి అందుకని అంటాడు పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్తాడు. క్షమించాలి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు ఆయన, మీరు నన్ను చూసి వెంబడించండి అని చెప్తాడు. అందుకనే ఇంకా మనం అక్కడి నుంచి తర్వాత తీతును చూసో తిమోతిని చూసో వెంబడించమని చెప్పట్లేదు, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇంకంతే. ఈరోజు నా సేవకుడే నాకు మార్గదర్శకుడు, నా సేవకుడే అంటే జాగ్రత్త. నీ సేవకుడు నిన్ను పండగలు చేయిస్తున్నాడేమో, నీ సేవకుడు నిన్ను ఎక్కడ ముంచుతున్నాడు నీకు తెలీదు. వారికి కలిగినటువంటి శరీరేచ్ఛలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవి ప్రామాణికం కాదు, సేవకుడు కాదు. ఇక్కడ రాయబడుతుంది, శిరస్సును హత్తుకొనని వాడెవడో మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీకు ప్రత్యేకమైనటువంటి బహుమతి, నాకు ప్రత్యేకమైనటువంటి బహుమతి ఉంది, దీన్ని అపహరింపకూడదు అని అన్నవారు ఈ సందేశం ఎంతో సహాయ సహకారాలు అందిస్తాయి. కొలసి రాసిన పత్రికలో పౌలు గారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం కొలసి పత్రిక ఈ 2 అధ్యాయాలు ఈరోజు చూద్దాము. ఈ 2 అధ్యాయాల్లో రాయబడి ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాము. మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఏంటంటే గ్రీటింగ్స్ చెప్తున్నాడు. మామూలుగా ఆయన ఏంటంటే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తులైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఇవి గ్రీటింగ్స్ ఇస్తున్నాడు. తర్వాత ఆ కొలసిలో ఉన్నటువంటి వారి నిరీక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 3వ వచనం 4వ వచనం. అలాగే 5, 6 అధ్యాయాల్లో సత్య సువార్త మీరు విన్న నాట నుండి ఫలిస్తుంది, అలానే వ్యాపిస్తుంది. సువార్త ఏంటంటే అది ఫలించాలి, వ్యాపించాలి. అందుకని ఆయన అంటాడు 5వ వచనంలో, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో కూడా ఇదేమవుతుంది, ఫలిస్తుంది, అలాగే వ్యాపిస్తుంది. మనలో ఏమవ్వాలి, ఫలించాలి, వ్యాపించాలి. అదే తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆయన ఫలించి వ్యాపింపచేశాడు, కుమారుడుగా వచ్చాడు. అదే కుమారుడు ఫలించి వ్యాపించి శిష్యులయ్యారు. అదే శిష్యుల నుంచి ఫలించి వ్యాపించి పౌలు గారుగా మార్చబడ్డారు. అదే ఫలించి వ్యాపించి మనం కూడా ఉండాలి. మనలో నుంచి కూడా ఫలించి వ్యాపించాలి. ఇక్కడ మనం నెక్స్ట్ స్టేజ్లోకి వస్తున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే ఇక్కడ చూసినట్లయితే శిష్యులు, పౌలు గారు. ఇక ఇక్కడి నుంచి ఫలిస్తూ వ్యాపించాలి, ఫలిస్తూ వ్యాపించాలి. ఏది ఫలిస్తూ వ్యాపించాలి? పరలోకము కొరకు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, ఆ పరలోకం నిమిత్తం ఉన్నటువంటి విశ్వాసము, పరలోకములో ఉన్నటువంటి ప్రేమ, తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ ఎలాగ ఉంటుందో అది, వీటన్నిటికి ప్రతి ఒక్కటి కూడా సపోర్ట్స్ ఉంటాయి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని బలపరిచాడు, కుమారుడైనటువంటి దేవుడు శిష్యులను బలపరిచాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని కూడా చెప్పాడు. తండ్రి బలపరిచినటువంటి వాడే కుమారుడు. కుమారుడిని బలపరిచిన కుమారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి శిష్యులను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు బలపరిచారు. యేసుక్రీస్తు వారు తదనంతరము పరిశుద్ధాత్మ దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని నడిపారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఫలింప చేస్తున్నాడు. ఆయన ఏ విన్నాడో అదే చెప్తాడు, ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాం, మనం చెయ్యాలి. అది పరిశుద్ధాత్మ కోరుకునేది. 16వ అధ్యాయం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం.
తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఫుట్ నోట్లో ఉత్తరవాది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. నన్ను గురించి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అలాగే 27 మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇస్తురు. ఎవరెవరు సాక్ష్యం ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన వచ్చి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, యేసుక్రీస్తు వారిని గురించి. అలాగే మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నారు గనుక మీరును సాక్ష్యం ఇస్తారు. అందుకని పేతురు గారు తన పత్రికలో కూడా రాశాడు. 5:1 అంటాడు కదా, తోటి పెద్దనైనటువంటి నేను కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్షిని అంటాడు ఆయన. 5 పేతురు రాసిన మొదటి పత్రిక 1 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు, అలాగే శిష్యులు కూడా మీరు ఇస్తారు సాక్ష్యం అన్నాడు. అలాగే యోహాను గారు బాప్తిస్మిచ్చే యోహాను గారు కాదు, శిష్యుడైన యోహాను గారు కూడా తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అంటే ఏంటి? ఆ జీవం ప్రత్యక్షమాయేను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. ఇక్కడ 2 శిష్యులు మనకు కనబడతారు. ఇంకా చూస్తే చాలా మనం చూడొచ్చు. అందరూ సాక్షిగా వాళ్ళు నిలబడ్డారు, సాక్ష్యం ఇస్తున్నారు. రాబోతున్నటువంటి విషయాల గురించి సాక్షిగా నిలబడ్డారు. అలాగే ఈ కొలసీ సంఘం కూడా సత్యమునందు ఏం చేస్తుంది? సత్యమునందు అనుసరిస్తున్నారు. వాళ్ళు అనుసరించడమే కాకుండా ఫలిస్తుంది సువార్త. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యంగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించున్నది. లోకంలో ఎలాగైతే ఫలిస్తుందో అలాగే మీలో కూడా ఫలిస్తూ వ్యాపిస్తుంది. ఇది ఎలా తెలిసింది మాకు? ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. ఈ సంఘ కాపరి ఎలాంటి వాడో చూడండి, ఎంత మంచివాడో చూడండి. పౌలు గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. ఈరోజు సంఘ కాపర్లో చూసినట్లయితే ఏమి నేర్చుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. నేర్చుకుంది లోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పరలోకంలో మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి అంటే భూలోకంలో ఉన్నటువంటి నిరీక్షణను చూపిస్తున్నారు. భూలోకం మీద ఉంటేనే విశ్వాసం అంటే అడిగిందల్లా పొందుకుంటున్నట్టయితే అది విశ్వాసం అంట. ప్రేమ అంటే ఎవరికి ఇవ్వకుండా ఉండటం అంట. వాళ్ళ గురించి దివారాత్రులు ప్రార్థన చేయటం అంట. ప్రత్యేక కూడికలు 1 నెల రోజులు పెడతమే అయితే అదే ప్రేమ అంట. మిగతాది ఏమీ లేదంట. ఇది లోకస్తులు చూపించేది. ఈ ఎపఫ్రా మా ప్రియుడైన తోడి దాసుని వలన, తోడి దాసుడు ఎవడవుతారు? ఏదైతే పౌలు గారు చెప్పాడో దాని ప్రకారము చేసిన వాడే దాసుడవుతాడు. ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది వచ్చి చెప్పిన వాడే దాసుడవుతాడు. అందుకని అంటాడు తిమోతి గారి గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 శిష్యుడు ఏదైతే చెప్పాడు, సేవకుడు ఏదైతే చెప్పాడో, అపోస్తులైన పౌలు ఏదైతే చెప్పాడో దాన్ని ఎపఫ్రా చేస్తున్నాడు. తిమోతి గారి గురించి కూడా రాస్తున్నాడు ఇక్కడ 4వ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా ఏం చేయడినా. అక్కడ ఏం చెప్పారో అదే చేస్తారు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒక్కొక్కటి వీళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, లోకతత్వాన్ని, నిరర్ధకమయ్యే జ్ఞానం అంటాడు. ఇక్కడ రాయబడుతుంది.
నిరర్ధకమయ్యే తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 2:8 కొలస్సీలు రాసిన పత్రిక. ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇంకా దేవుడు అవసరం లేదు, యేసుక్రీస్తు వారు అవసరం లేదు, యేసుక్రీస్తు వారు దీవెనలు ఆశీర్వాదాలు అవి కావాలే కానీ యేసుక్రీస్తు వారు వద్దు, యేసుక్రీస్తు వారు చెప్పిన లైఫ్ స్టైల్ వద్దు. కానీ ఇక్కడ ఎపఫ్రా ఏంటి, తిమోతి ఏంటి, ఏదైతే నేను చెప్పానో అదే చెప్తాడు. అంత నమ్మాడు ఆయన. అదే నమ్మిన ప్రకారం కొలసీ సంఘం నడుస్తూ విన్నాడు. ఏదైతే ఎపఫ్రా అంటున్నాడు ఆయన, ఎపఫ్రా ఏదైతే మీకు చెప్పాడో అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఏ సంగతిలో? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను గుర్తుపట్టి మీరు ప్రేమ విశ్వసిస్తున్నారు. అలాగే ఆ విశ్వాసానికి తగినటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ప్రేమ అంటే పంచటము. అదే యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 చెప్తుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఉండును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. అది మీకు నేర్పాడు, నేర్చుకుంటారు. ఏ రోజు ఏం నేర్పుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? పర్లేదులే, నేను నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకున్నా, మీరు నేర్చుకున్నప్పుడు మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు నేను నేర్చుకుని నాకు నేర్చిపోయావు కదయ్యా, నాకైతే నేర్పు, వాళ్ళకైతే నేర్పకు. ఇలాగా లోక జ్ఞానాన్ని ఉపయోగించొద్దు. అబద్ధధనం కనబడేసరికి లోక జ్ఞానము వచ్చేస్తుంది. ఒక స్టేజీలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎదుటి వారికి నలుసులు తీయటానికి ఉంది. సత్యంలో ప్రతిష్ఠించుకొని ఎదుటి వారిని ప్రతిష్ఠించే వారిగా చేయాలి. మనలోనే అబద్ధం ఉండి స్టేజీ మీద ఉంటే ఎదుటి వారిని దేంట్లో ప్రతిష్ఠిస్తున్నట్టు? అబద్ధంలోనే ప్రతిష్ఠిస్తున్నట్టు కదా. మన పోకడలు, మన అన్ని కూడా చూసినట్లయితే, నడవడిక అంతా చూసినట్లయితే ఎదుటి వారికి కూడా అదే కదా నేర్పేది. ఈ లోకంలో చూసినట్టయితే గవర్నమెంట్ వారు పట్టుకుంటారు ఇటువంటి వారిని, కానీ దేవుని దగ్గర పట్టుకోరని చెప్పి విర్రవీగుతున్నటువంటి స్థితిని మనం చూడగలము. దేవుడు ఏమనట్లే, బ్రదర్ మంచోడు, బ్రదర్ మంచోడు, చాలా మంచోడు, ఆయనకు అంత మంచివాడు ఎవరూ లేరు. నిజంగా నేనైతే మంచివాడిని కాదు, ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. నేను మంచివాడిని కాదన్నా తెలిసినా కూడా నా దగ్గరికి వచ్చాడు. నిజమే మంచివాడు, కానీ మాట వినకపోతే, తప్పును దిద్దుకోకపోతే, తప్పును దులిపేసుకుంటే నేను ఊరుకోనంటున్నాడు ఆయన. నేను చెప్పా, ఇక్కడి నుంచి మారు, పాతవి గతించింది, ఇదిగో సంవత్సరం క్రొత్తవైందని చెబుతున్నా, మీరు నమ్మకపోతే దానికి బాధ్యుడు నేను కాదు. నా మంచితనం ఉంటుంది. మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించానన్నాడు. కానీ నా ప్రేమను తెలుసుకోవాలి తప్ప, నన్ను ఎరగాలి తప్ప, నేను చెప్తే నన్ను వెంబడించాలి తప్ప క్వశ్చన్ చేయటానికి లేదు అన్నది ఆయన ఉద్దేశం. ఈరోజు ఒక సేవకులు నేను చెప్పింది అనండి, నన్ను వెంబడించండి అని చెప్తే కుదరదు. నన్ను వెంబడించమని చెప్పి నేను చెప్తే కుదరదు. ఇక్కడేం చెప్తుంది? తండ్రి అయిన దేవుడు క్రియలు నాలో ఉన్నాయా? నాలో క్రియలు నా శిష్యులు చేశారా? నా శిష్యుల తర్వాత పౌలు గారు చేశారా? మీరు చెయ్యండి. అంతేగాని ఇంకొక సేవకుడు వచ్చి నేనేం చెప్పారు అది రండి, ఒక సేవకుడు చెప్తే మీరు వింటారా? ఈ రుద్దటాలు వద్దు. దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో వారిని మనం అనుసరించాలి. ఒక సేవకుడు ఒకరోజు బాగుంటాడు, ఇంకో రోజు బాగోడు. ఇది మనిషి నైజము. కానీ మనకి ఒక సేవకుడు బేస్ కాకూడదు. వీరు శిరస్సును హత్తుకోలేని వారు కొంతమంది ఉంటారు, వారిని వెంబడించాలని చూసుకుంటారు. మనుషులు ఎక్కడో ఏదో మూలన నైజం ఉంటుంది. దేవుళ్ళుగా కొలవబడాలని, గొప్పవారిగా లోకంలో ఉండాలని, ఇది నా వల్లే అది నా వల్లే అని, నా యొక్క సైన్ అక్కడ కనబడాలని, నా యొక్క గుర్తింపు అక్కడ తెచ్చుకోవాలని చూస్తుంది మనిషి బాడీ. మనిషిలో ఎక్కడో చోట దాగే ఉంటుంది. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి స్కేల్ ఏదైతే ఉందో, తండ్రి, కుమారుడు, అలాగే శిష్యులు, పౌలు గారు, వీరి నుంచి మనం దాటిపోకూడదు. ఈ బోధ నుంచి మనం ప్రక్కకి వెళ్ళకూడదు. ఈ బోధ నుంచి తప్పిపోతే బహుమానాన్ని కోల్పోతారు. మీరు పండగలు చేసుకుంటూ, పబ్బాలు చేసుకుంటూ గడిపేస్తే మీ బహుమతి ఉండదు. వీటిని మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్పి సర్వసంపూర్ణతలోనికి మీరు వెళ్ళాలి. కాబట్టి మరొక్కసారి అసలైనటువంటి హెడ్ మాస్టర్ అయినటువంటి పౌలు గారు ఈ కొలసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా ప్రియుడైనటువంటి ఎపఫ్రా దగ్గర, మా తోడి దాసుడైన ఎపఫ్రా దగ్గర నేర్చుకున్నారు కదా.
ఇక నేను చెప్తా, మీరు వినండి. మీరు ఇంకా సర్వసంపూర్ణతలోకి వెళ్ళండి. ఆ సర్వసంపూర్ణతలోనికి మీరు ఎలాగ వెళతారో నేను చెప్తా వినండి అంటున్నాడు ఆయన. 7వ వచనం 8వ వచనం, మీ సంఘ కాపరి నుంచి మీరు నేర్చుకున్నారు. అలాగే 9, 12 వచనాలు ఇక్కడి నుంచి చెప్తున్నాడు. సర్వసంపూర్ణతలోకి మీరు ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఇక్కడ మీరు నిరీక్షిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు పరిశుద్ధుల ఎడల. ఓకే, వెరీ గుడ్, ఇది నేర్చుకున్నారు. హెడ్ మాస్టర్గా వచ్చాడు ఇప్పుడు పౌలు గారు వచ్చి చెప్తున్నాడు. ఆయన వచ్చి చెప్తున్నటువంటి మాట 9వ వచనం నుంచి 12 వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములను సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనియు ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును అనుసరించినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనియు దేవుని బతిమాలుచున్నాను. మీరు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారుగా అవ్వాలని నేను దేవుని బతిమాలుచున్నాను, దేవుని నామములో బతిమాలుకొనుచున్నాను. మీరు పాలివారి కావాలి, ఇంకా మీరు డెవలప్ అవ్వాలి, ఇంకా మీరు ఇంకా మీరు అంటే అక్కడ యవనస్తుడు ఏదైతే చేశాడో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు, బాగా ఆస్తి కలిగినటువంటి యవనస్తుడు, ఇంకా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలని అడిగితే నన్ను వెంబడించి అన్నాడు యేసుక్రీస్తు వారు. నాతో పాటు రా అన్నాడు. అయితే నీకేమున్నాయనంటే, నా ఇల్లు లేదు, ఏమీ లేదు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుని తలవాల్చుకుంటకు ఏమీ లేదంటే, ఏమీ లేని వాడి దగ్గర నేను ఎట్లా వస్తాను, నాకున్న కోట్లతో సరిపోతాయి, నేను రానన్నాడు. అయితే వెళ్ళిపో అన్నాడు, అంతే. ఇక్కడ అదే పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఇక్కడ వరకు బాగానే ఉన్నారు, ఎంత చక్కని నిరీక్షణ కలిగి ఉన్నారు, కానీ మీకు ఇంకా కొదువుగా ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. కొదువుగా ఉందంటే వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ సంపూర్ణ స్థితిలోకి వెళ్ళాలని చెప్పి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. దానికి ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు అసలు మనం ఎలాంటి వారమో తెలుసా, మనం ఎవరమో తెలుసా అన్న విషయాన్ని ప్రారంభించాడు. అదే 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? అంధకార సంబంధమైనటువంటి అధికారములో మనం ఉండేవారము, అధికారం కింద మనం ఉంటున్నాము, అక్కడ నుంచి విడుదల చేశాడు. విడుదల చేసిన వాడు విడుదలలో వచ్చిన తర్వాత, ఇప్పుడు విడుదలైన తర్వాత నేనేం చేయాలి, ఉద్యోగం ఏం చేయాలి, నేనేం చేయలేను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం చూస్తే సగ జీవితం అయిపోయింది, నేను ఎన్నాళ్ళు బంధింపబడే ఉన్నాను, లోపల ఉండటం వల్ల చదువుకోలేదు, జైల్లో ఉండటం వల్ల చదువుకోలేకపోయాను, ఏమి లేదు, ఇప్పుడు నేను ఎలా బ్రతకటం అంటే, నిన్ను విడుదల పరిచిన ఆయనే, ఆయనకి ఇచ్చినటువంటి ఆస్తినే నీకు ఇస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. ఈ చక్కని మాట నిన్న నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అనేక సార్లు చదువుతున్నానే కానీ అర్థం కాల. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మన అంధకార సంబంధమైనటువంటి దాంట్లోంచి విడిపించిందే కాక, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కుమారుని యొక్క అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో రాయబడుతుంది, తన ప్రేమ కుమారుని. తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుడికి ఎంతో శ్రేష్టమైనది ఆయన ఇచ్చాడు. మనకే శ్రేష్టమైంది ఏదేను తోటనిచ్చాడే, ఆయన కుమారుడికి అయితే ఇంకెంత ఇచ్చుంటాడు ఆస్తి. అలాంటిది మనం లోకరిత్యగా చూసినట్టయితే, ఒక అంబానీ మనకే ఒక ఊరు విజయవాడ పట్టణాన్ని ఇచ్చేసాడు అనుకోండి కొని, తన కుమారుడికి ఏమి ఇచ్చుంటాడు అనుకుంటాం మనం? భారతదేశంలో సగం రాసి ఇచ్చుండడు. అలాగే ఈ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధం నుంచి విడుదల చేసి ఊరికే వదిలిపెట్టలా, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇంత గొప్ప భాగ్యం మనకుందే అని పరలోక నిమిత్తం విశ్వసించండి. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యములు పాలివారమగుటకు మన పాత్రులుగా చేసిన తండ్రికి
అందులో తన కుమారుడు, ప్రేమ కుమారుడైనటువంటి ఆయనకి ఇచ్చిన ఆస్తిలో, ఆయన రాజ్యములో పాలు దయచేశాడంటే, పిచ్చి పిచ్చి వాటిని చూసి డాన్సులు వేసి మోకరించి డొల్లుతారు. ఈ డిసెంబర్ నెలలో ఫుల్గా డొల్లుతారు. కృతజ్ఞతలు ఇక ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి కృతజ్ఞతలు, డాన్సులు మామూలుగా ఉండవు. అసలు దేవుడు మమ్మల్ని దించేశాడు, దించమన్నాం, దించేశాడు అనుకుంటారు వీళ్ళు. ఏంటంటే వారికి ఇక్కడ మనకి ఇస్తుంది తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారు అయ్యే అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు అని చెప్తుంటే, భూలోక వాటిని చూసి కృతజ్ఞతలు అసలు ఇంక ఏమి లేదు. ఇక తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆయన తాను కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కొలసీ సంఘానికి హెడ్ మాస్టర్గా వచ్చినటువంటి పౌలు గారు ఒక లేఖ రాస్తున్నాడు. ఎలా ఉంది మీ పరిస్థితి, ఎలా ఉందని అడిగినప్పుడు ఆ సంఘాన్ని చూసి ఆయన సంతోషించాడు. ఆ సంఘానికి ఇంకా ధైర్యాన్ని, ఇంకా 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 పరిపూర్ణ నుంచి సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ఎంత చక్కని సందేశాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కృతజ్ఞతలు తెలియజేయాలి. మనము వేటికి కృతజ్ఞతలు తెలియజేయాలి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు మగుటకు మనలను 3 ఫుట్నోట్లు రాయబడుతుంది. మిమ్మును పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు, మనలను మిమ్ములను పాలువారుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చేయవలననియు దేవుని బ్రతిమాలు కొనుచున్నారు. ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాంటి వారికి మీరు ఇవ్వాలయ్యా అని. మనం ప్రార్థన చేయాల్సింది కూడా అదే, కృతజ్ఞతలు చెప్పాల్సింది కూడా ఇటువంటి వారి గురించే. తప్పిపోకుండా ఉండాలని, పరలోక రాజ్య నిమిత్తం నిరీక్షించే నీతిమంతులు తప్పిపోకుండా ఉండాలనే ప్రార్థన చేయాలి. వచ్చి తప్పిపోయిన వారు లోకాన్ని చూసి కృతజ్ఞతలు చెప్పి అవే దేవుడు అనుకుని ఆనందపడిపోయేవాళ్ళు, మాకు వచ్చేసినాయి, మేము గొప్పోళ్ళు అయిపోయాం, ఇక్కడ గొప్ప, అక్కడ గొప్ప, ఎక్కడ పడితే అక్కడ గొప్ప. అలాగా బహుమానాన్ని చెడగొడతారు, జాగ్రత్త. ఇటువంటి వారు మీ బహుమానాన్ని పాడు చేస్తారు. అప్పుడే రావయ్యి వచ్చేసినని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకనే శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనా మీ బహుమానమును అపహరింపనీయకుడి, జాగ్రత్తగా ఉండండి. వచ్చేసినాయండి, మీరు కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయి లైన్లో నుంచో మాకండి. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఇది చూడండి, మాకు రావటం గల కారణం ఇది, మేము అడిగినట్టు మీరు అడగండి. దేవుడా ఇవ్వు, దేవుడా ఇయ్యి, అది ఇవ్వు, దేవుడా ఇది ఇవ్వు, అది ఇవ్వు అని ప్రతిదీ అడగండి. వాళ్ళు అడిగారు మేము పొందుకొని మీరు అడగండి అంటే అడగమాకండి. వాళ్ళు అడగమన్నట్టు అడగమాకండి. బైబిల్ ఏం అడగమందో అదే అడగండి. దేవుని చిత్తం ఏంటో అడగండి. అంతేగాని వాళ్ళకి ఇచ్చావు కదా నాకు కూడా ఇవ్వు, వాళ్ళకి ఒక బిల్డింగ్ ఇచ్చి అందులో సగం నాకు ఇవ్వు, లేకపోతే పొలాలు ఇచ్చి అందులో సగం ఇవ్వు, పెద్ద మందిరం ఇచ్చి అందులో సగం నాకు ఇవ్వు, ఈయన అడక్కో, నీకెందుకు నాకెందుకు అయ్యి. నువ్వు అడగాల్సింది ఆయన నిత్యరాజ్యంలో తేజోవాసుల పరిశుద్ధుల సహవాసములో పాలు దయచేయా అని అడుగు. నీ చిత్తమైతే నీ సందేశాన్ని అందించగలటకు, నీ మార్గాన్ని తెలియపరచటకు, నీ మార్గాన్ని నేర్పుటకు అవకాశం ఇవ్వయ్యా. అది నిత్యరాజ్య నిమిత్తమై ఉండేటట్టుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఆయన మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కొలసీ సంఘమా, అలాగే వింటున్నటువంటి ఈ సంఘమా, మన సంఘమా, మన ఆత్మీయ మందిరాలారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మన్న చేశాడు. ఈ లోకంలో ముఖ్యమంత్రిని చేశాడు కాదు, మంత్రిని చేశాడు, ఎమ్మెల్యేని చేశాడే కాదు, ప్రధానమంత్రిని చేశాడే కాదు, రాజ్య నివాసులుగా చేశాడు. సృష్టికర్త తన కుమారుడికి ఇచ్చినటువంటి రాజ్యంలో రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్య నివాసులుగా మనం అవ్వటానికి, అంధకార సంబంధం నుంచి విడుదల పొందడానికి తన కుమారుడిని మన కొరకు విమోచనగా చెప్పాడు. కొలసీ సంఘమా, మీరు గుర్తుపట్టండి, మీరు ఇంకా సర్వసంపూర్ణతలోకి వెళ్ళండి. అయ్యా ఏంటయ్యా లోబడ్డవాడికి ఇంకా సమస్యలు ఏంటయ్యా అంటారు. లోబడ్డవాడిని ఇంకా లోబడి తీసుకెళ్తారు. అధికమైనటువంటి పుటము వేయబడేది వాడే, అంగీకరించి వచ్చిన వాడే. అందుకనే ఆ యవనస్తుడు 19వ అధ్యాయం మత్తయి సువార్తలో వచ్చిన యవనస్తుడు ఏదైతే అడిగాడో ఆయన్నే దేవుడు ఆయనకే చెప్పాడు నన్ను వెంబడించని. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఎవరైతే ఆయన మాటలుగా అక్కడ ఉన్నటువంటి మాటలు లోబడతారో
వారికే చెప్తున్నాడు, ఇరుకు ద్వారం ప్రవేశించండి, విశాలానికి పోయే ద్వారం అధికంగా ఉంటుంది, మీరు బండ మీద ఇల్లు కట్టుకోండి. ఇవన్నీ కూడా చెప్పడం గల కారణం అదే. అందుకనే మీ బహుమానాన్ని ఎవడు కూడా అపహరించకుండా చూసుకోండి, మందిరంగా కట్టబడండి, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు, దాని కృతజ్ఞతలు చెప్పండి. భూలోకం ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పే వాళ్ళని చూసి కంగారు పడకండి. అవన్నీ ఉండవు, తాత్కాలికమైన బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఏది ఉండదు, నేను విశ్వసిస్తున్నా, ఉండవన్న సంగతి బైబిల్ చెప్తుంది. అందరూ చెప్తున్నారు, ఏవి కనబట్లేదు, ఈరోజు చాలా కనబట్లేదు. కొన్ని దేశాలు ఎన్నో ఉన్నాయి మనకన్నా ముందు, కానీ దేశాలే కనబడట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఉన్నటువంటి కొన్ని ఆస్తులే కనబడతాయి, ఏమి కనబడవు. కాబట్టి ఆయన రాజ్య నివాసులుగా చేసినందుకు మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. కృతజ్ఞత కొడుకుల్లో కానీ, కృతజ్ఞతలు చెల్లించే విషయాల్లో కానీ, అన్యులతో అంధకార సంబంధంలోంచి వచ్చి మరలా వెళ్ళిపోయిన వాళ్ళతో చెయ్యొద్దు. వారు చెప్పే కృతజ్ఞతలకు మీరు కృతజ్ఞతలు చెప్పొద్దు. ఏం పర్వాలేదు, లేకపోతే మీ బహుమానం పోతుంది, మీ ఇష్టం. అందుకనే క్రిస్మస్ చేసుకుంటారా చేసుకోరా, మీరు కూడా ఇక్కడ తర్వాత రాను మీకు అర్థమవుతుంది. చేసుకుంటానంటే చేసుకోండి, ఏం పర్వాలేదు. కృతజ్ఞతలు చెబుతానంటే చెప్పుకోండి, పర్వాలేదు. ఉండలేమంటే వాళ్ళు వెళ్ళినట్టు మీరు వెళ్ళండి, ఏం పర్వాలేదు. యేసుక్రీస్తు వారు అడుగుతాడుగా శిష్యుల్ని, 70 మంది శిష్యులు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది మొదట. ఆయన ఆహారం ఉండదు, ఏం ఉండదు, నన్ను వెంబడించాలంటే ఎట్లా కుదిరిద్ది, ఆహారం లేదు ఎట్లా అని చెప్పి 70 మంది వెళ్ళిపోయారంట, 12 మంది మిగిలారు. 12 మంది మిగిలితే మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడంటే యేసుక్రీస్తు వారు, లేదులయ్యా, నువ్వు జీవగా మాట్లాడగలవాడు, నిన్ను విడిచి మేము ఎలాగెళ్తాము, మాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయా అని చెప్తాడు. శిష్యులు వారే ఆ 12 మంది ఉన్నారు. అలాగే ఇక్కడ మీరు వింటారా వినండి, లేదంటే మీ బహుమానాన్ని వారికి అప్పచెప్పి లోకంలో తిండి కోసం తిప్పల కోసం పడతారంటే పడండి, వెళ్ళిపోండి, ఏం పర్వాలేదని చెప్తుంది వాక్యం. అది ఇక్కడ రాయబడుతున్నది అదే. అందుకని రాజ్య నివాసులుగా ఉంటే కృతజ్ఞతలు చెప్పండి, రాజ్య నివాసులుగా చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు, యేసుక్రీస్తు వారు, తర్వాత శిష్యులు, తర్వాత పౌలు గారు, ఇంకొకరు ఎవరూ లేరు. బైబిలే ఉంది మన దగ్గర, బైబిలే మనకి సేవకుడు, బైబిలే మనం నడిపిస్తుంది. అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుని అడిగితే సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు, సత్య మార్గం అంటే ఏంటో తెలియజేస్తాడు. అందుకని ఈ కొలసీ సంఘానికి ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ మీకు వచ్చి చెబుదాం అనుకుంది ఒకటి, చెప్పాల్సింది ఇంకోటి అవుతుంది. అదే పరిశుద్ధాత్మ నడిపింపు. నాకైతే తెలీదు, నేను ఈ 3 సబ్జెక్టులు కలిపి కొలసీలో ఉంది కూడా, మత్తయి సువార్తలో ఉంది, 5, 6, 7 అధ్యాయంలో ఉన్నది, తర్వాత మత్తయి సువార్త 19 అధ్యాయంలో ఉంది, కొలసీ సంఘంలో ఉన్నది. ఈ 3 కనెక్ట్ అవుతాయని కూర్చున్నప్పటి వరకు కూడా నాకు తెలీదు. కనెక్ట్ అయిందిగా, కనబడుతుందిగా. అక్కడ అంతే. 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మత్తయి సువార్త సంపూర్ణతకు వెళ్తారు. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా యవనస్తుడు క్రీస్తు వారిని వెంబడిస్తే సంపూర్ణతలోకి వెళ్తాడు, వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొలసీ సంఘానికి చెప్తున్నాడు, వెళ్ళండి అంటున్నాడు. వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సగం దూరం వచ్చేసారు వీళ్ళు. ఎందుకని మొదటి నుంచే వదులుకుంటూ వచ్చారు, మొదటి నుంచే దూలం తీసుకుంటూ వచ్చారు. 7వ అధ్యాయంలో వచ్చేసరికి దూలం తీసుకోమన్నాడు. వీళ్ళకి అలా కాదు. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు దూలం పెంచుకుని ఉన్నాడు. ఇది అలా కాదు, వీళ్ళు ముందు నుంచి దూలం తీసుకుంటానే ఉన్నారు. ఇంక వీళ్ళకి వెళ్ళటానికి ఈజీయే కదా, చాలా తేలిగ్గా వెళ్ళిపోతారు వీళ్ళు. ఇక్కడ 3 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. 3 సందర్భాల్లో కూడా చూసుకుంటే తేలిగ్గా వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకంటే ఈ అనుసరించేస్తారు, ఇంక బహుమానం కోసం ఇంకెవరిని ఫాలో అవరు. ఇక్కడ హెడ్ మాస్టర్గా పౌలు గారు వచ్చేసాడు, ఇప్పుడు ఎఫ్ఎఫ్ రావు ఉన్నాడు, ఇక్కడ పౌలు గారు వచ్చేసాడు. పౌలు గారు వచ్చి చెప్తున్నాడు, ఎవరయ్యా అసలు ఆయన దేవుడు కుమారుడికి ఇచ్చినటువంటి ఆస్తిలో మనల్ని పాలు భాగస్తులుగా చేశాడు, ఆయన కుమారుడు వచ్చి విడుదల ఇచ్చాడు మనకి, చూసారు ఆయన ఎట్లాంటి వాడు తెలుసా మీకు అని చెప్పి 15వ వచనం నుంచి పట్టుకుంటున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు ఆది సంభూతుడు అంటే ఫస్ట్ పౌర్ణ ఎట్లా అయ్యాడు, మొదటగా మరలా ఆత్మలో జన్మించాల్సి వచ్చింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయనతో పాటు ఉన్నవాడై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరై ఉన్నాడు, ఆది అంతము లేనివాడు. 17వ వచనం మనకు కనబడుతుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆది అంతము లేనివాడు, ఆధారభూతుడైనటువంటి ఆయన ఆది సంభూతుడయ్యాడయ్యా. ఆయన కుమారుడు ఆస్తి కుమారుడికి ఇస్తే అదే కుమారుడు మనం విమోచించటానికి ఫస్ట్ బోర్న్ అంటే మనము కూడా శ్రమ పడితేనే పొందుకుంటాము. మనకన్నా ముందు ఆయన శ్రమపడి అది ఎలా చేయాలో చూపించి ఫిజికల్గా వచ్చి చూపించాడు. ఆయన
పాత నిబంధన గ్రంథంలో తెలియపరిచేవాడు ఇక్కడ ఫిజికల్గా బాడీ ధరించుకుని తండ్రి ఇచ్చిన బాడీని తీసుకుని ఆయన చేశాడు, జన్మించాడు, మరలా ఆత్మలో జన్మించాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు పండగలు చేసుకోడు. ఈయన ఆత్మ మూలంగా జన్మించాడు, ఆది సంభూతుడయ్యా ఉన్నాడు. 16వ వచనము, ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. మొత్తం ఆయన చేతే సృజించబడ్డాయి. కానీ ఇప్పుడు ఆయన ఆత్మీయ మూలంగా జన్మించాడు. ఫస్ట్ బోర్న్, మొదటిగా జన్మించాడు, ఆత్మీయంగా జన్మించాడు. ఆ విధంగానే మరలా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆ హక్కు సాధించుకునే వెళ్ళాడు. ఇక్కడ ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఏదైనప్పటికీ కూడా, ప్రభుత్వాలైన ఏదైనప్పటికీ కూడా, అన్నిటిలో విషయాల్లో కూడా అన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంటే సర్వం ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను, ఆయన ద్వారా సృజింపబడెను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. కానీ ఆయన ఆది సంభూతుడయ్యాడు. 15వ వచనంలో వచ్చేసరికి ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు, మరలా ఫస్ట్. ఇంకా ఆయన బట్టే ఆ శిరస్సు అయిన అంటే అందుకే రాస్తాడు ఆయన 18వ వచనంలో వచ్చేసరికి సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు కట్టబడాల్సింది ఎట్లాగా? క్రొత్తగా, క్రొత్త సృష్టి పొందుటయే శిరస్సు. ఏదైతే శిరస్సు ఆయన, ఆ శిరస్సు ఏదైతే మొదటిగా జన్మించిందో ఆత్మ మూలంగా, అంటే ఇక్కడ శరీరంగా మీరు మనం ఒక ఛాయగా గుర్తుపట్టాల్సిందే. కానీ మన బాడీ తల ఎలా అయితే సిగ్నల్స్ ఇస్తుందో శరీరానికి, అలాగే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయో అదే శిరస్సు అయ్యాడు మనం గుర్తుపట్టడానికి. శిరస్సు, సంఘము అను శరీరంలోకి ఆయనే శిరస్సు. అంటే అంధకారంలో నుంచి మనం ఏం చేశాడు? సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారములు ఏముంటాయి? పండగలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, తర్వాత రకరకాలైన ఉంటాయి. ఇక్కడ రాయబడింది కదా, పండగలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి, పాతగా ఉన్నవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు క్రీస్తులో సత్యములో మనం కట్టబడ్డాము. సత్యములో కట్టబడినప్పుడు శిరస్సు ఏదైతే చేసిందో సంఘమును ఆయన శరీరము కూడా అదే చేయాలి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇప్పుడు యూదులకి పండగలు ఉన్నాయి, యూదులకి పండగలు ఉన్నాయి, అప్పుడు అన్యజనులకి పండగలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారం, ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారం. మనం ఫస్ట్ నుంచి కూడా అన్యజనులుగా ఉన్న వారికి పండగలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ యూదులకి పండగలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారు రాగానే వారు పండగలు ఆపాలి. కానీ ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నారు. వారు క్రిస్మస్ చేయరు. యూదులకు ఉన్నటువంటి 7 రకాల పండగలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకున్న పండగలను వారు కంటిన్యూ అవుతుంటారు. అప్పుడున్న అన్యజనులుగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు వారి ద్వారా శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన విశ్వసించినటువంటి వారు, మనం సత్య మార్గంలోనికి మనం వచ్చిన వారము. మన పాత జీవితం పండగలు చేసుకునేదే, మనకి తెలియదు. మన పాత జీవితము పండగలతో ఉంది, కానీ అదే పండగలు ఇక్కడికి వచ్చే కూడా కొనసాగించటానికి వీలు లేదు. మనం యూదులం కాదు. ఈరోజు చూసినట్లయితే క్రైస్తవులు యూదుల పండగలు చేస్తారు. ఏసన్న గారు, హోసన్న మినిస్ట్రీస్ వీళ్ళందరూ కూడా గుడారాల పండగ చేస్తారు. పన్నశాల పండగ అది యూదులది.
అప్పుడున్న అన్యజనులది కాదు. ఈరోజు మనం మారిపోయామని చెప్పేసి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామని చెప్పేసి యూదులు పండుగలు చేస్తున్నారు. కానీ యూదులు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. కొంతమంది అంగీకరించి ఉండొచ్చు, అంత పూర్తిగా అక్కడ శాసనం లేదు. కానీ అన్యజనులైనటువంటి మనము మనోళ్ళే ఎవరో ఫరో, హేరోదు వీళ్ళందరూ కూడా పుట్టినరోజులు చేసుకున్నారు, అలాగే పండగలు చేసుకున్న వారు ఉన్నారు. కానీ యూదులే ఈ పండగలు మనకి సంబంధించేదే కాదు. మనం ఇప్పుడు క్రీస్తుతో కూడా నూతన సృష్టి, ఆత్మ మూలంగా పుట్టాము, ఆత్మ మూలంగా జన్మించిన వారము. అంధకార సంబంధములో ఉన్నటువంటి అధికారము, ప్రభుత్వాలు, ప్రధానులతోటి, అధికారులతోటి, లోకాధికారులతోటి వాటికి సంబంధించిన వారము. వీరేమో యాజకులు, ప్రధాన యాజకులు, వీరికి సంబంధించినటువంటి వారు యూదులు. మనం అన్యజనులమైనటువంటి వారు, మనము ఆత్మ మూలంగా జన్మించిన వారము. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే, ఫరో ఏదైతే పుట్టినరోజు చేసుకున్నాడో, హేరోదు ఏదైతే పుట్టినరోజు చేసుకున్నాడో వారు చేసుకున్నారు, వారిలాగా మనం కూడా. కానీ ఇప్పుడు అంధకార సంబంధం నుంచి మనం బయటకు వచ్చాము అంటే అవి చేయకూడదు. ఎందుకంటే ఆ పాత పురుషుడు లేడు, ఇప్పుడు కొత్త పురుషుడిగా మనము మార్చబడ్డాము. అది ఆత్మీయ పురుషుడిగా, ఆత్మను ధరించుకున్న వారిగా. మరి శరీరంతో ఉన్నాం కదా, మరి అందుకేగా పండగలు చేస్తున్నావంటే, నువ్వు శరీరంతో జీవిస్తున్నావంటే శరీరానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు, సుఖ సౌకర్యాలని అన్ని కూడా సమకూర్చుకుంటున్నావు అనే అర్థము. ఈరోజు ధనాన్ని, ఆస్తిని సంపాదించుకున్నవాడు నేను ఇంకా మారలేదు, నేను పాత జీవితంలో ఉన్నాను, కాకపోతే పైన మాత్రము గొర్రె చర్మం వేసుకున్నాను, లోపల నేను తోడేళ్ళనే అని అర్థం. ఆస్తిని సంపాదించుకోవటం అంటే, పండగలు చేయటం అంటే. అన్యజనులుగా ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అన్యజనులకి పాత రోజుల్లో మనకు పండగలు ఉండేవి. ఇప్పుడు అన్యజనులం కాదు, మనము ఆ శరీరానికి సిలువ వేసి ఆత్మను రక్షించుకుంటామని ఆత్మీయంగా మార్చడానికి మనకి సృష్టికర్త అయిన దేవుడు అవకాశం ఇచ్చాడు. కొలసీలో ఉన్న సంఘము అన్యజనుల సంఘం. అది ఆ సంఘము ఎఫ్రా చెప్పినప్పుడు వారు ఆలకించి ఆ యొక్క పరలోకమందు ఉన్నటువంటి నిరీక్షణకు లోబడ్డారు, అలాగే విశ్వాసం ఉంచారు, ప్రేమలు ఎదుగుతున్నారు. మిమ్మల్ని ఎవడో కూడా వస్తాడు మళ్ళా చెబుతాడు, అరే అబ్బాయి అప్పుడు అది అలాగా కాదు, ఇప్పుడు ఇది ఎలాగా, ఇప్పుడు అంతా మార్చేశాడు, దేవుడు మంచోడు, పండగలు చేసుకోవచ్చు అంటారా నాయన. మళ్ళీ మూలపాఠాలు తీసుకొచ్చి మళ్ళీ మీకు పెడతారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పటి వరకు బాగానే ఉన్నారని విన్నాను, ఇంకా జాగ్రత్తగా ఉండండి, మీ ఎఫ్రా చాలా మంచోడు, అప్పుడప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది పడతాడు అంటే ఆయన ఇబ్బంది పడి మిమ్మల్ని ఇచ్చేస్తాడేమో, ఎఫ్రా నువ్వు కూడా విను, మీరు కూడా వినండి అని చెప్పి హెడ్ మాస్టర్గా వచ్చినటువంటి పౌలు గారు మొత్తం వివరించి చెప్తున్నాడు. అందుకనే మనకు కూడా ఈరోజు చెప్పబడుతుంది, అయ్యా వచ్చేసాము, ఫస్ట్ నుంచి పరలోకం అన్నారు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆత్మానుసారంగా ఆరంభిస్తారు, తర్వాత శరీరానుసారంగా పరిపూర్ణ అవుతారని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 3:3 రాయబడుతుంది. పౌలు గారు అంటాడు గలతీని, అరే బాబు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా ఏంట్రా మళ్ళీ శరీరానికి వెళ్ళిపోతారని, మీరు అలా వెళ్ళొద్దురా నాయన అని చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో కూడా అంతే. 7వ అధ్యాయం వరకు మీరు బాగానే వచ్చారు, ఇక 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు ఇంకా సంపూర్ణకి, ఇంకా ఇరుకు మార్గంలోకి వెళ్ళండి, లేకపోతే పర్లేదు బ్రదర్, ఏమవుతులే బ్రదర్, యేసుతో క్రిస్మస్, యేసుతో ఎంజాయ్మెంట్, యేసుతో పుట్టినరోజులు, యేసుతో పెళ్లి రోజులు, యేసుతో ఆ రోజులు ఈ రోజులు అని చేసేసుకోవచ్చు, పర్లేదులే బ్రదర్ అని చెప్పేవాళ్ళు వస్తారు. ఎందుకంటే వాడి దగ్గర ఏముందో చూడండి, ఏం పర్లేదులే అన్న బ్రదర్ దగ్గర ఏముందో చూడండి. డబ్బు అయితే ఉండకూడదు, ఉంటే వాడు బ్రదర్ కాదు. బ్రదర్ అవ్వడానికి బైబిల్ చెప్తుంది, నేను కాదు. మీ సహోదరుడు అనుకోమాకండి, మీరు వాడిని ఏదో మీరు మీ సహోదరుడు అనుకోమాకండి, నేను చెప్పడం కాదు. తెసలోనికాయలు రాస్తుంది, ఏదో చోట తీయంగానే వచ్చేసిందిగా. తెసలోనికలకు రాసిన పత్రికలో రాయబడుతుంది, మొదటి పత్రిక తీయగానే వచ్చింది. అదే 3వ అధ్యాయము 2వ పత్రిక, తెసలోనికలకు 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. సహోదరులారా వినండి, మా వలన పొందిన బోధన అంటే 4వ ఫుట్నోట్లో చెప్పబడుతుంది, దుష్టుని నుండి విడుదల గురించి ప్రకారము కాక మా వలన పొందిన బోధన ప్రకారము కాక
అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. వీరు సహోదరులు పర్లేదులే బ్రదర్, ఏమవదు బ్రదర్ అని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తారేమో, వెళ్ళమాకండి. దూలం తీసుకోకపోయినా పర్వాలేదు, నాకు తీసినప్పుడు ఆయన తీశాడు, మీకు కూడా తీస్తాడు. నాకు తీశాడు కదా, మీకు కూడా తీస్తాడులే, ఆయనే తీస్తాడు, పర్వాలేదు, నేను దూలం అయితే తీను, ఏం పర్వాలేదు, నేను తీసుకొని మీకు తీనని చెప్పితే కుదరదు. ఏం పర్లేదు అన్న బ్రదర్స్తో జాగ్రత్త. అందుకని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, మీరు చూడండి ఆయన ఎట్లాంటి వాడు, ఆయన ఎంత గొప్పవాడు. ఆయన కుమారుడు, తండ్రి తన కుమారుడికి ఇచ్చినటువంటి రాజ్యంలో ఆస్తిలో మీకు భాగాన్ని ఇస్తున్నాడు. ఆయన ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆయన ఆధారభూతుడు అన్నిటికీ, మొత్తానికి కనబడే ప్రభుత్వాలకు కానీ అందరికీ యోచతలు ఏమన్నా అన్నిటికీ ఆయనే కారణం అయింది. ఆయనే అవ్వాల్సి వచ్చిందంటే మనం కూడా ఆయనలాగా నడవటానికి, ఆయన శరీరంలో ఆ శిరస్సును అత్తుకుని నడవటానికి ఆయన ప్రథముడు కావాల్సి వచ్చింది. ఫస్ట్ బోర్న్ అంటే మొదటగా జన్మించాల్సి వచ్చింది ఆత్మీయంగా. కాబట్టి కొలసీలో ఉన్నటువంటి సంగమా, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దుష్టుని యొక్క మాటలు వినమాకండి, దుష్టుల యొక్క సహవాసంలోకి వెళ్ళమాకండి. ఇంకా సర్వ సంపూర్ణతలోకి మీరు వెళ్ళాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 1 కొలసీలు రాసిన పత్రిక. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనియు తండ్రి అభిష్టమాయను. ఇది తండ్రికి అభిష్టమాయింది. ఈ విధముగా అందరినీ కూడా సమాధానపరచాలని. నేనిచ్చే సమాధానం లోకమిచ్చే సమాధానం ఉంటుంది కాదు, కనబడేవి కాదు. నేనిచ్చే సమాధానం ఇప్పుడు మీకు కనబడదు. తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారునుగా చేస్తుంది. అలాగే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తుంది. ఆయన రాజ్య నివాసులుగా చేస్తుంది. శాశ్వతమైన రాజ్యం, ఆ రాజ్యానికి ఆది అంతం లేని రాజ్యములో ఉంటామన్నది ఇక్కడ అని చెప్తున్నాడు. ఇది తండ్రికి అభిష్టమాయి కుమారుడికి చెప్తే కుమారుడు విధేయత చూపించాడు. దానికి నాయనా నువ్వే చెయ్యాలన్నాడు, దానికి వెల నువ్వే చెల్లించాలి అన్నాడు. అలాగే తండ్రి అని విధేయత చూపించాడు. ఆ తండ్రి విధేయత చూపించినటువంటి కుమారుడు మనం ఇక్కడ చూస్తాము. అలాగే 21వ వచనం, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులలో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఆయన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మనలను సమాధానపరిచాడు. మన సమాధానం కోసం ఆయన ఇంత చేశాడు. అందుకనే ఈ పునాది మీద కట్టబడండి అంటున్నాడు. 23వ వచనం వచ్చేసరికి, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. కొలసీ సంగమా, ఇక్కడ వరకు మీరు బాగానే ఉన్నారు, ఇలాగే కంటిన్యూ కావాలి, మీరు ఇదే కంటిన్యూ చేయండి. ఇంకా రాను ఎలాంటి వాళ్ళు వస్తారో చెప్తాను మీకు, వినండి. అలాగే మీరు ఇదే పునాది మీద ఉండండి, ఈ స్టాండర్డ్స్లో ఉండండి. ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఈ స్టాండర్డ్స్ని మీరు విడిచిపెట్టద్దు. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే నిత్యరాజ్యము కొరకు పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండండి. మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడే ఈ సువార్త వలన, ఆయన కుమారుని రాజ్య వారసులుగా చేశాడే ఈ సువార్త వలన, తేజో సంబంధమైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారుగా చేశాడే ఈ సువార్త వలన తొలగిపోమాకండి. ఇదే సువార్త. ఇక్కడ ఎక్కడన్నా కూడా పండగ ఉంటది అని చెబితే మీరు పండగలు చేయొచ్చు. పండగ చేసి
అది కూడా ఇక్కడ రాసేవాడు, ఇందులోంచి తొలగిపోమాకండి, యేసుక్రీస్తు వారికి పుట్టినరోజు చెయ్యండి, పుట్టినరోజున క్రిస్మస్ చెయ్యండి, ఇదిగో డిసెంబర్ 25 అని రాసేవాళ్ళు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడికి మన పూర్వీకుల ఆదాము గారి దగ్గర నుంచే రాయగలిగితే బైబిల్లో క్రిస్మస్ గురించి ఎందుకు రాయరు? నా చిన్నప్పుడు పిడి సుందర గారు మరి ఎవరు అనుకుంటా, క్రిస్మస్ డేట్ ఉందా, ఎక్కడుందో చెప్పండి, చూపించండి బైబిల్ అని అడిగేవాడు. కొంతమంది ఎవరు అడిగేవాళ్ళు, క్రిస్మస్ చేస్తున్నారు డిసెంబర్ 25 అని ఎక్కడుందని. వాళ్ళ తర్వాత ఈ అన్యులు అడగడం మొదలుపెట్టారు. నాకు తెలీదు, చాలా వరకు నాకు 2-3 ఏళ్ళ నుంచి ఈ విషయం తెలిసింది. కానీ నా కుమార్తె ఇట్లాగా ప్రభు మహిమలో చేర్చబడిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది. 3 నెలల తర్వాత సేవకులు విన్సెంట్ పాలయ్య గారు ఆయనతో పరిచర్లోకి వెళ్తున్నప్పుడు ఆయన తెలియపరిచింది ఇది. పండగలు లేవు, మనం పండగలు చేసుకోకూడదు, పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏమి లేవు అన్న సంగతి తెలీదు. వారు ఒక వాక్యం చెప్తే అనేక రకాల వాక్యాలు నాకు దేవుడు తన కనికరం చొప్పున చూపించాడు. అదే కదా ఇక్కడ కొలసి సంఘం, అదే కదా ఎఫ్ఎఫ్రా చూపించింది 3 పాయింట్లు. అయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏం జరగబోతుందో జాగ్రత్తగా ఉండండి, ఇది కంటిన్యూ చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ సంఘానికి లెటర్ రాసి చెప్తున్నాడు పౌలు గారు. అని కొలసి సంఘానికి వీళ్ళ ఇది జైల్లో ఉండి రాస్తున్నారని చెప్తే రాయబడుతుంది. అలాగే చెప్తున్నాడు ఇట్లాగా అని. అంటే మనం ఎప్పుడైతే వింటకు కూర్చున్నామో ఈ సంఘం అంతా ఐక్యంగా వచ్చి కూర్చుంది, వింటుంది. అందుకనే ఆ లేఖకి విలువ ఇస్తుంది, ఆ సేవకుడికి విలువ ఇస్తుంది. ఏ సేవకుడు? ఈ సేవకుడు నిరీక్షణ, పరలోకమందు నిరీక్షణ ఉన్న సేవకుడు, విశ్వాసించినటువంటి సేవకుడు, పరలోక విషయాలు విశ్వసించిన వాడు, పరలోక ప్రేమను చూపించే ఎఫ్ఎఫ్రా మా ఆత్మీయుడు అంటాడు ఆయన్ని, మా ప్రియుడైన తోడి దాసుడు, మా ఆత్మీయుడు. ఆ సంఘాన్ని ఇంకా బలపరుస్తున్నారు అనమాట. ఇదే సంఘానికి తీసుకొస్తే, సంఘానికి వస్తే ఈ విధమైనటువంటి బలాన్ని కావాలి. లోక విషయాలకి ధైర్యం తీసుకొస్తే ఏమొస్తుంది? ఎంత ధైర్యపరిచినా లోక విషయాల్లో ధైర్యం తీసుకొస్తే ఎన్నాళ్ళు వాళ్ళు ఉంటారు, ఎన్నాళ్ళు అది ఉపయోగపడుతుంది? 60-70 సంవత్సరాల కోసం బతికే లెక్కైతే బైబిల్ దగ్గర అనవసరం, స్టేజీల మీద ఉంటాం అనవసరం, శ్రమ అనవసరం, ఇంకో చోట ఉద్యోగం చేసుకుని పోషించబడతారు కదా. సత్యం దగ్గరికి వచ్చి అబద్ధాన్ని వెంబడిస్తే, అందుకనే అంటుంది యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ కుర్రోడు వస్తే, ఆ యవనస్తుడు వస్తే వదిలేసి రానన్నాడు, వెళ్ళిపో అన్నాడు, అంతే అయిపోయింది. 70 మంది శిష్యులు వెళ్ళిపోతాన్నారు, వెళ్ళిపోండి అన్నాడు. మీరు వెళ్తారా అన్నాడు ఆయన శిష్యుల్ని. ఉంటామన్నారు, ఉండండి, ఉంటే ఆలకించండి. ఆయన చిత్తంలో ఉన్నవారు రావటం అంటే అదే, ఆయన మాటలు అంగీకరించేవారు. ఈ కొలసీ పత్రిక ఎంత చక్కనగా మనకి వివరించబడుతుంది ఇక్కడ. తొలగిపోమాకండి. ఏ పునాది వేసాడు మీకు? ఏ పునాదిలో ఉన్నారు మీరు? ఇదే పునాది మీద ఉండండి. మిమ్మల్ని పునాదిని పాడు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో, మిమ్మల్ని ఏమేం చేస్తారో తర్వాత చెప్తాడు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి వాళ్ళ రంగులు ఎలా ఉంటాయో చూపిస్తా, వాళ్ళ ఒక పరిచర్య, వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటుందో చూపిస్తారంటున్నాడు. ఇంత చక్కని దేవుడు మన దేవుడు. తప్పిపోకుండా అన్ని సాదృశ్యాలని ఎన్ని బయలుపరిచి ఒక్క బైబిల్ అనే స్కేల్లో, ఈ బైబిల్ స్కేల్ ఇది ఎప్పుడు ప్రపంచంలో ఎన్ని బిల్డింగులు మారినా, పొలాలు మారినా, ఆస్తులు గొప్పగా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వచ్చేసినా, పెద్ద పెద్ద ఊర్లు మారినా, ఇది ఎట్లాగే ఉంటుంది స్కేలు. క్రైస్తవుడు కూడా ఇంతే, ఇదే స్కేల్లో ఉండాలి. ఈ స్కేల్ నుంచి పెరగకూడదు. చూసినట్టయితే పెద్ద 10 అంతస్తులు కాదు, 100 అంతస్తులు కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక స్కేల్ పెట్టండి అక్కడ, అదే స్కేల్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని కొలవాల్సింది. నీకున్న ఆస్తులు, నాకున్న ఆస్తుల్ని ఈ స్కేలే కొలవాలి. ఈ స్కేల్ దాటి వెళ్ళకూడదు. ఇది స్కేల్, ఇది మనకి క్రైస్తవుడికి బైబిల్ అన్నది స్కేల్. క్రీస్తు వారి దగ్గరికి వచ్చారంటే ఈ స్కేల్ దాటి ఇంకో చోటకి వెళ్ళకూడదు. వెళ్ళాడంటే వాడు చీకటిలోంచి పిలిచింది ఈ స్కేల్గా వెలుగ్గా బతకండి, ఇదిగో స్కేల్ అని ఇస్తే, ఈ స్కేల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి సంకలో పెట్టేసుకుని లేదా బ్యాగ్లో పెట్టేసుకుని, ఈ స్కేల్ పక్కన పెట్టి మీకున్న స్కేల్ టేపులు తీసి, టేపులు ఈరోజు ఆస్తులు కొలవాలంటే టేపులతో కొలుస్తున్నారు. 100 టేపు కాదు, 200 టేపు కాదు, 400 టేపు కూడా చూసాను.
మరి 1000 అడుగుల టేప్ కూడా ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడు శాటిలైట్ నుంచి కూడా తీస్తున్నారు. సరిపోట్ల ఆస్తులు. కానీ క్రైస్తవుడికి ఈ స్కేల్తో కొలిసిన ఇల్లే ఉండాలి. ఈ స్కేల్తోనే కొలుసుకున్నంత ఇల్లులోనే బతకాలి. ఇది స్కేలు, క్రైస్తవుడికి ఇచ్చిన స్కేల్ ఇది. ఇందులో తప్పితే ఇంక వేరేది ఏం లేదు. అలా లోకంలో ఉన్నట్టే టేపులు తీసుకొస్తున్నారంటే 50 అడుగుల టేపు తెచ్చినా, 100 అడుగుల టేపు తెచ్చినా, 200 అడుగుల టేపు తెచ్చుకున్నా కూడా మీరు లోకంలో ఉన్నట్టే, దేవుళ్ళో ఉన్నట్టు కాదు. లోకానికి మీరు వెలుగు కాదు, చీకటి అని అర్థం. మామూలు చీకటి కాదు. మామూలుగా దేవుని ఎరగని వారు ఒక చీకటి ఉంటే, చీకటిలో ఉంటే అంతకన్నా గాఢ అంధకారమైన చీకటిలో ఉన్నవారని లెక్క. క్రీస్తు వారి సంఘంలోకి వచ్చి కూడా, స్టేజీ మీద ఉండి కూడా ఈ స్కేల్ని దాటి వెళ్ళేది కాదు క్రైస్తవ్యం. ఎప్పటికీ వెళ్ళదు. ఎన్ని బిల్డింగులు పెరిగినా, ఎంతమంది ఆస్తులు పెరిగినా దీని ఆస్తి పెరగదు. ఇది ఇంతే. ఇది ఇప్పుడు భూలోకంలో ఉన్న నాళ్ళ వరకు ఈ బైబులే ఆస్తి. ఇది తప్ప ఇంకేం ఉండదు. ఈ స్కేల్ ప్రకారం ఉండేవాడే క్రైస్తవుడు, క్రీస్తు మాటను వెంబడిస్తున్నవారు. అందుకని కొలసీ సంఘానికి వివరంగా చెప్తున్నాడు, అయ్యా మనకి ఇవ్వబడినటువంటి స్కేల్ ఇది, పునాది ఇది. అందుకని 23వ వచనంలో చెప్తున్నాడు, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. కొలసీ రాసిన పత్రిక 1:23లో మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, సమస్త సృష్టికి కూడా ప్రకటించబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ బట్టి తొలగిపోమాకండి. తొలగొద్దు. ఈ స్కేల్ నుంచి మీరు బయటికి వెళ్ళారా, విశ్వాసమందు భ్రష్టులైపోతారు. అందుకని చెప్తున్నాడు, విశ్వాసమందు నిలిచిండి నెడలా ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగును? 1వ అధ్యాయము 13వ వచనంలో తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాడు, అది కలుగుతుంది. తేజో సంబంధమైన 12వ వచనం, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు మగుటకు మనలను పాత్రులుగా చేశాడు తండ్రి. అది మనకి అవకాశం. మనం ఉంటే, నిలిచి ఉంటే, ఉండిన ఎడల ఇది మనకి కలుగుతుంది. అందుకని పౌలు గారు ప్రత్యేకంగా చెప్తున్నాడు, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని, ఇట్టి సువార్తకు పరిచారకుడనైతిని. పౌలు గారి తర్వాత నేనైనా ఈ సువార్తకి పరిచారకుడు అవ్వాలి, ఇదే కంటిన్యూ అవ్వాలి. అయితేనే ఈ స్కేల్లో ఉన్నట్లు. అందుకనే పౌలు గారే మనకి ప్రామాణికము. పౌలు గారి వరకు ఈ బైబిల్ గ్రంథం చూపించబడింది. ఎపఫ్రా ఉన్నాడు, తీతు గారు ఉన్నాడు, తిమోతి గారు ఉన్నారు, అలాగే ఈయన శిష్యులు ఉన్నారు. ఈయన దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇది కష్టం, ఈ బోధ మనం చేయలేమని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే తిమోతి పౌలు గారిని డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టారు, అందుకనే పౌలు గారు వాళ్ళని వెళ్ళిపోండి, ఇటు మంచోడు కాదు నాకు అని చెప్పేశానని చెప్తారు. కాదు, వారు సత్యమును వెంబడించలేకపోయారు. డబ్బు వారికి కావాల్సి వచ్చింది. ఈయన దగ్గర డబ్బు లేదు, ఈయనకు డబ్బులు ఇచ్చినా తీసుకోడు. ఈయన అసలు పౌలు గారిని మీద అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, పౌలు గారి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి శిష్యులు ఉన్నారు కొంతమంది, వారు వెళ్ళిపోతా ఈయనకి డబ్బులు రాకుండా చేశారంట. పౌలు గారే పెంటతో సమానంగా ఎంచుకుంటారంట, పౌలు గారి డబ్బులు రాకుండా చేశారంటే. వీళ్ళు చెప్తున్న మాటలు. పౌలు గారి డబ్బులు నాకు వద్దురా అన్నాడు. ఇదే సత్యంలో ఇదే స్కేల్లో నడవండిరా అంటే ఇబ్బంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు వివరించడం కుదరదని చెప్పట్లా, అంటే నేను కూడా చూడాలి దాన్ని, ఎందుకంటే రాయబడి ఉంది తెలుసు. అయితే ఇది ఈ స్కేల్ ప్రకారం నడవాలంటే నడవలేక వెళ్ళిపోయారు. దేవేత్రి ఎవరో ఉన్నారు, వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయింది ఒక లెక్క అయితే, డబ్బులు రాకుండా చేశాడు పౌలు గారికి, డబ్బులు రాకుండా అడ్డం పడిపోయాడని చెప్పి తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలతోటి అబద్ధధనం కోసం చెప్తున్నటువంటి మాటలు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే, ఈ స్కేల్ అనే సువార్తకే పరిచారకుడు. నేనైనా అంతే. నా జీవితానికి సంబంధించిందే ఇది, నేను చేయాల్సిందే, నేను అనుసరించాల్సిందే. నా బహుమానాన్ని నేను పోగొట్టుకోకూడదు. అందుకని మనందరం కూడా మన బహుమానాన్ని ఎవడన్నా దొంగిలిస్తున్నాడేమో, ఆడు ఒకవేళ తీసుకెళ్ళిపోకుండా చూసుకోమన్నాడు. అందుకనే అపహరింపనీయకుడి అని చెప్తున్నాడు ఆయన. దేవుడు తన కనికరం చొప్పున ఈ యొక్క సందేశం మనకు అందించుటకు ఆయన ఎంతో సహాయం చేశారు. పౌలు గారు ఈ సంఘానికి తెలియపరిచాడు ఇంత చక్కని సందేశం. ఈ 23వ వచనం వరకు మనం చూసాం. అయితే ఈ తర్వాత తన సందేశం ద్వారా యేసయ్య మనతో మాట్లాడిన కాక ఇక మీకు ఈజీగా అర్థమైపోతుంది, మ్యాక్సిమం అర్థమైపోద్ది, అందులో నో డౌట్.
ఎందుకంటే మన బహుమానం పోకూడదు అంటే ఆయన మనకిస్తానన్నది ఏంటో మనం గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టిన రోజు నాడు మనకెంతో నెమ్మది కలుగుతుంది. అలాగే 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు వచ్చేసరికి తన యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఆయన సంఘము శిరస్సు, శిరస్సు క్రీస్తు ప్రాముఖ్యతను గురించి, శరీరమును సంఘమునకు సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రాముఖ్యతను గురించి ఇక్కడ తెలియపరుస్తున్నారు పౌలు గారు. 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి 29 ఏంటి 2వ అధ్యాయం 3వ వచనం వరకు పౌలు గారు చెప్తుంది ఏంటంటే, శరీరం అనే సంఘం, సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు వారి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. అదే ఇక్కడ చూసినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నేను సంపూర్ణము చేయుచున్నాను, సంపూర్ణంగా చేయుచున్నాను అని చెప్తున్నాడు. అయితే దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడినందుకు ఆయనకి సర్వగంత మహిమ చెందును గాక. ఇక్కడ పౌలు గారు కొలసీలకు రాస్తూ కొలసీలకు ఒక హెచ్చంగా వచ్చి, మీరు తొలగిపోమాకండి, మీరు బాగానే ఉన్నారు, బాగానే వెళుతున్నారు, మీకు ఎపఫ్రా నా సేవకుడు, నా ఆత్మీయుడు, నా ప్రియుడు, నా ప్రియ సహోదరుడు, ఆయన తోడి దాసుడు, మీకు చక్కగా నేర్పుతున్నాడు, మిమ్మల్ని చక్కగా నడిపిస్తున్నాడు. అయితే మిమ్మల్ని ఇంకా సర్వసత్యములోనికి నడిపించడానికి మీకు ఈ పత్రిక రాస్తున్నాను. కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఆధారభూతుడైనటువంటి ఆయన ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. అంటే ఆది అంతము లేనివాడు మొదటిగా జన్మించాల్సి వచ్చింది, అది ఆత్మ మూలంగా. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి మీ స్థితిని మార్చే దుర్మార్గులు వస్తారు, జాగ్రత్త. వారు ఏ ఆలోచనతో వస్తారో అవన్నీ కూడా తర్వాత కార్యక్రమాలు మనం చూస్తాము. అవన్నీ కూడా దేవుడు తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడి మనల్ని బలపరిచి మన బహుమతిని కోల్పోకుండా దేవుడు మనల్ని కాపాడటకు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. ఎందుకంటే మనలను దారి తెప్పించేవారు లోకస్తులు, లోకాస్తులు చూసి లోకవాంట్లో మాకు వచ్చేసినాయని చెప్పేసి ఆనందపడిపోయేవాళ్ళని చూసి, మీరు శిరస్సు హత్తుకోలేనటువంటి వారు, ఈ లోక ఆస్తులను చూసి ఆనందపడేవారు, లోకాన్ని చూసి చేసేవారు క్రీస్తును అంగీకరించిన వారు కాదు, శిరస్సును హత్తుకున్నవారు కాదు. కాబట్టి శిరస్సును హత్తుకొనని వాడెవడనను మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకోలేని వాడు ఎవడైనా మీ బహుమానాన్ని అపహరించకుండా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఆత్మ మూలంగా జన్మించిన వాడు పండుగలు చేసుకోడు. అది తర్వాత కార్యక్రమంలో దేవుడు తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడును గాక. తప్పనిసరిగా రెండో అంశం కూడా మీరు వినాలని, నెక్స్ట్ కార్యక్రమం కొరకు కూడా ఎదురు చూడాలని దేవుని పేరట మిమ్మల్ని బతిమలాడుచున్నాను. అది మనకి ఎంతో అవసరం ఆత్మీయ జీవితానికి. కాబట్టి ఆత్మీయంగా మనం ఉన్నాం కాబట్టి ఆత్మను కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో మనకు ఉన్న బహుమతిని ఎవరు కూడా దొంగిలించకుండా, అంటే మనకు రాకుండా చేయటానికి చూస్తుంది అపవాది తన యొక్క కుయుక్తి చేత. కాబట్టి మీరు ఎవరు నమ్మాలో ఏం చేయాలన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. తన కనికరం చొప్పున మాట్లాడిన యేసయ్యకి సర్వగంత మహిమ చెందును గాక. ఆమేన్.